ఏడగానరాడు రామ రామ కీర్తన సెలవెచ్చిన వాళ్ళు ఎవరెవరంటే మరి ఎంతమంది చూసిన చెల్లె కలవ్వ బావా ఐలయ్య చెల్లె యాదవ్వ మరి బావా మల్లేషు మరి మేనగోడలు చూసినవా మంగ మరి మేనగోడలు విజయ మరి కుటుంబ సభ్యులు చూసినవా భార్య లక్ష్మి మరి పెద్ద కొడుకు శ్రీనివాసు పెద్ద కోడలు మమత మనవరాలు మిన్ను మరి చిన్న కొడుకు రత్నాకరు చిన్న కోడలు శ్వేత మరి మనవడు కృతిక్ మనవరాలు చూసిన ప్రియాన్సి మరి బిడ్డ చూసిన శ్రీలత అల్లుడు మనోజ్ మనవడు మహాన్స్ మరి మనవరాలు షన్విక మరి వీళ్ళందరూ ఉండేప్పటికే రామరామని కీర్తన సెలవు పెట్టిన ఏడి యాదగిరి ఏడగానరాడు అరిల్లల్లా కొండంత బలగమలా కాడగలిసి పాయన ఏడి యాదగిరి ఏడగానరాడు అల్లల్లానే రల్లో అల్లానేరల్లో అల్లల్లానేరల్లో ఏడవ యాదగిరి ఏడగానరాడు అల్లల్లానేరల్లో పోతన్న చెల్లెళ్ళు నేను పోతా ఉన్నా అన్నను పోతా ఉన్నా నా చెల్లె కాలవా నేను పోతా ఉన్నా నా బావా ఐలయ్యా నా చెల్లె యాదవ్వ నేను పోతా ఉన్నా నా బావా మల్లేషు ఎనభై ఆవిడ పోయినా గాని ఎన్నోగా రాదు అయ్యో చెల్లెల్లారా మీ ఇల్లు దిక్కాడా నా ఇల్లు అడవిలా అయ్యో చెల్లెల్లారా పోతన్నా బావాలారా నేను పోతా ఉన్నా మరి నేను పోతా ఉన్నా అయ్యో బావాలారా నా బాబా ఐలన్నా నేను పోతా ఉన్నా నేను పోసిన బాబా రాంగా పోంగా బామరున్న రాణి నా ఇంటి గంటగా బామరి ఎడగానరాడు పోతన్నా నా బావో నా పిల్లలు కారు పైరమే బావా నా బావా ఐరన్ను మేమాను గుడ్డ ఇచ్చి గంటలు బావా అయ్యయ్య బావాలారా చెల్లె కలవయ్యరే పోతన్నా నువ్వు చెల్లె యాదవ్వ నేనెళ్ళిపోతన్నా మరి నాన్న ఉన్నాడని నా ఇంటికి అత్తరా చెల్లెలు 5 ఏళ్లకు నాడు చక్కెర గుడ్కల పండుగ వచ్చిన నాడు నాకు పోసే గుడ్కలు కోరికాడు కట్టి కోరి మీద పోతారా చెల్లెలు గుడ్కలు వస్తే నేను సీమనాయి వచ్చి నేను పోతే చెల్లెల్లారా మనున్న నాడు మీకు సీర పెట్టి ఎక్కడ జాగిరి పెట్టి ఏమి లేకపోతే వంగికాలం వచ్చిందే అయ్యా పోతన్నా కోడళ్ళు నేను పోతా ఉన్నా నా కోడల మంగవ్వ కోడల విజయవ్వ నేను పోతా ఉన్నా నేను పోతున్నా రానాని నేనంటే రమ్మానేమో నోడు వాడు పట్టు మగ్గాలైతే భార్య లక్ష్మి
నేను తాతను పోతను ఉన్నా చిన్న కొడుక రత్నాగారు నేను పోతా ఉన్నా నా కోడాల సేదమ్మా మామయ్య లేని ఇల్లు సిమ్మన చీకాటాయే అయ్యో కోడళ్ళు కోడళ్ళ మీరు ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా పోతే మీరు వచ్చేదాకా ఇంటి ముందర కుక్క కావలో ఉండేటోండి ఇక నేను పోతున్నా కోడళ్ళారా ఇక పిల్లలు పైలామన్నాడమ్మా అల్లల్లా నేరల్లో నేను పోతా ఉన్నా నేను తాతను పోతను ఉన్నా మనవడా ప్రీతికు సాధారణటల్లా ముఖం చూసుకుంటే ఎత్తవా నేను ఉంటే మనవడో నిన్ను ఎత్తుకొని సంబరంగా సంతోషంగా చూసుకున్నారా మనవడా తెల్లారింది పొద్దుకింది 12 రోజులైతుంది ఓ తాత అనేటోళ్ళ ముఖం చూడు అనుకుంటే ఏడు మన్నా తాతో ఓ మనవరాల వియాన్సి నేను పోతన్నా ఇక తానాని నేనంటే రమ్మనేమో నోడు అడు పట్టు పగ్గాలేసే నా బిడ్డ తీరాత నేను పోతా ఉన్నా ఇక బాబు నువ్వు పోతున్నా అల్లుడా మానోజు నేను పోతా ఉన్నా ఈ మాట గంధరాను మనవాడ మాన్సు నేను పోతా ఉన్నా మనవరాల సాన్విగా నేను పోతున్నా తెల్లారి పొద్దుకింది 12 రోజులైతుంది మీకు పండుగ తెల్లారి ఎందుకన్నారు అవ్వగారింటికి అలా పండుగ అయిపోయినాక అత్తగారింటికి పోయినాక మీ ఇంటి పక్క పట్టేవాళ్ళు ఏమంటారు ఓ శ్రీనాథక్క నిన్న మొన్న ఎటువైనావంటే మా బాబు చచ్చిపోతే కొన్నంత పండుగ చేసుకుని వచ్చేవారి నువ్వు చెప్పుకుంటా ఎత్తావా బిడ్డ శ్రీనాథ నేను వెళ్ళిపోతున్నా ఇక ఈ పరిగముల కాడగచ్చినాడా మీ బాబానటోళ్ళ మొక్కలు చూసుకుంటా ఎడుతావా బిడ్డో నీకు కాని కట్టం వచ్చినాడు నేను బాధ కలిగినాడు మా బాబు యాదగిరి ఉంటే నా కట్ట సుఖము మా బాబు తోడు ఎప్పుకుంటున్నాని నువ్వు గోరిగాడికి వచ్చి గోరి మీద మన్ను వస్తావానే బిడ్డ తిరుపతికి పోలేదు తిరిగి రాను బిడ్డ అల్లల్లానే రల్లో పూజకు ముట్టినాడా మరి ఎంతమంది పిల్లవారిళ్ళ యాదగిరి పేరు మీద మరి ఎంతనే కాదు మనం ఎన్నిసార్లు రామరామటో సచిన యాదగిరి జీవి సర్గం మెట్లెక్కని మరి సచ్చిపోయిన యాదగిరి జీవి కొమరవెల్లి మల్లన్న పాలకళలోని మల్లన్న పాలకళ అమరజ్యోతి వెలుగని ఎన్నిసార్లు రామరామటో సచిన జీవి సర్గం మెట్లెక్కని మరి కథ పెంచిన వాళ్ళు చూసిన వాళ్ళ కొడుకులు బిడ్డలు కోడి సంపగలని అల్లులు బిడ్డలు